హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో నేను బంగారం కొనడంలో జరిగే స్కామ్ల గురించి తెలుసుకోకపోతే మనం ఎలా నష్టపోతామో చెప్పబోతున్నాను. బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో చెప్పబోతున్నా. దుబాయ్లో తక్కువ ధరకే దొరికే బంగారం గురించి చెప్పబోతున్నా. ఇంకా బంగారంకి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి అత్యంత విలువిస్తుంటాం. ప్రపంచంలోనే బంగారం కొనుగోలు విషయంలో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, ఇతర పండుగ సందర్భంలో బంగారం షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇప్పుడు బంగారం గురించి ఎందుకా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. బంగారం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న బంగారం ఏది కూడా భూమిలో పుట్టలేదు. భూమి ఏర్పడిన 200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిని ఉలకలు ఢీకొట్టాయి. అందువల్ల బంగారం ఏర్పడింది. బంగారం చాలా సున్నితమైనది మరియు సాగుతుంది కూడా. అది ఎలా అంటే, ఒక 28 గ్రాముల బంగారాన్ని తీసుకొని 8 కిలోమీటర్ల పొడవు గల దారం మాదిరి చేయొచ్చు. ఎక్కడి వరకు ఎందుకు, మన లోపల కూడా బంగారం ఉంటుంది. సగటున 70 కిలోల బరువున్న ఒక మనిషి లోపల 2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. అవి గుండె దగ్గర గోర్లలోనూ నమూనాలు కనిపిస్తాయి అన్నమాట. మీరు ఇప్పటివరకు బంగారం కొనలేదా? అయితే ఇప్పుడే కొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచంలో భూమి లోపల 50,000 టన్నుల బంగారు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 190,000 టన్నుల బంగారాన్ని మనం తవ్వేశాం. బంగారం ఎంత ఖరీదైనప్పటికీ దీనికి కొన్ని లక్షణాల కారణంగా బంగారాన్ని కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయడంలో వాడతారు. ఉదాహరణకి మన మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లో ఉండే చిప్స్. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుందో మీ ఎవరికైనా తెలుసా? అవును, మనలో చాలా మందికి తెలిసినట్టే అది గనుల్లోంచి వస్తుంది. మరి ప్రపంచంలోని అత్యంత పెద్ద బంగారు గని ఎక్కడుందో తెలుసా? ఆ బంగారు గని నుంచి ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతి అవుతుందనే విషయం మీకు తెలుసా? మరి ఇంత పెద్ద గనిలో ఎంత బంగారం ఉత్పత్తి అవుతుందో తెలుసా? ప్రపంచంలోని అత్యంత పెద్ద బంగారు గని అమెరికాలో గల నెవడాలో ఉంది. ఈ గని నుంచే బంగారం ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ గని నుంచి ప్రతి ఏటా లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి అవుతుంది. దాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గని నుంచి బంగారం లభ్యమవుతున్న అత్యధిక బంగారాన్ని మాత్రం నెవెడా బంగారం గని నుంచే లభ్యమవుతుందంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చు. అంటే ఈ బంగారు గని ద్వారా ఏటా ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందో ఊహించాలంటే కూడా సాధ్యం కాదు. బహుశా సంఖ్య కూడా సరిపోదేమో. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా రూపొందించిన జాబితా ప్రకారం నెవెడా బంగారు గని నుంచి ప్రతి సంవత్సరం 170,000 కిలోల వరకు బంగారం తీయబడుతుంది. దాదాపుగా 600 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఎగుమతి చేయబడుతుంది. అసలు బంగారం కొనుగోలులో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మహిళల మెడలో బంగారం వేసుకుంటే హుందాతనమే వేరు. అయితే బంగారం కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆభరణాల తయారీలోను బంగారం కొనేటప్పుడు గోల్డ్ పై కొంత అవగాహన అయితే మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఆభరణాల తయారీలో మోసపోయే అవకాశం. బంగారం మెత్తగా సున్నితంగా ఉంటుంది. సాగే గుణం వల్ల ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. అలా తయారైన ఆభరణాలు ఏళ్ల తరబడి పాడవకుండా ఉండడం కూడా బంగారంపై మక్కువ ఉండడానికి ఒక కారణం. దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా సరే కొనుగోలు కూడా అదే స్థాయిలో భారీగానే జరుగుతుంటాయి. అందుకే బంగారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆభరణాల తయారీలో ఎలాంటి లోహాలు కలుస్తాయి, ఎన్ని క్యారెట్ల బంగారం కొంటే మంచిది, అందులో తరిగు అంటే ఏమిటి, ఇటువంటి విషయాలపై అవగాహన ఉండడం మంచిది. ముఖ్యంగా హాల్ మార్కింగ్ ఉన్న నగలను మాత్రమే కొనాలి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లో కొలుస్తారు. 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ల గోల్డ్ అంటే అది 99.99% స్వచ్ఛమైన బంగారం అని అర్థం. ఈ బంగారులో స్వల్ప మోతాదులో ఇతర లోహాలు ఉంటాయి. అయితే ఈ 24 క్యారెట్ గోల్డ్ మాత్రం చాలా సున్నితమైనది. ఈ కారణంగా ఆభరణాలు తయారు చేయడం కష్టం అవుతుంది. అందుకే గట్టిదనం కోసం రాగి, వెండి, జింక్, కాడ్మియం ఇలా రకరకాల లోహాలు మిక్స్ చేస్తారు. ఈ లోహాల శాతం ఎంత కలుస్తాయో దాని మీదే బంగారం యొక్క స్వచ్ఛత ఆధారపడుతుంది. ఈ లోహాల శాతం ఎక్కువ ఉంటే ఆ బంగారాన్ని 22 క్యారెట్ బంగారం గాను, ఇంకా ఈ లోహాల శాతం ఎక్కువ ఉంటే 18 క్యారెట్ల బంగారం గాను నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారంలో అయితే 91.6% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగతా 8.4% వరకు ఇతర లోహాలు కలుస్తాయి. దీన్నే 916 కేడిఎం గోల్డ్ అని,
91.6 కేడిఎం గోల్డ్ అని అంటారు. ఇక 18 క్యారెట్లు అంటే 75% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది, మిగతా 20% లోహాలు ఉంటాయి. ఇంకా బంగారంలో 14 క్యారెట్లు, 12 క్యారెట్లు, 10 క్యారెట్లు బంగారం కూడా ఉంటుంది. అయితే 14 క్యారెట్స్లో 58.5%, 12 క్యారెట్స్లో 50%, 10 క్యారెట్లో 41.7% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది, మిగతా శాతం మొత్తం ఇతర లోహాలు ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం మెరిసినంతగా 22 క్యారెట్ల బంగారం మెరవదు. మెరుపు తక్కువగా ఉండడంతో పాటు కొంచెం నల్ల రంగులో ఉంటుంది. బంగారంలో కలిపే లోహాలను బట్టి ఈ రంగు మారిపోతుంది. బంగారంతో నగలు చేయించుకునేవారు లేదా తయారు చేసిన నగలు కొనుగోలు చేసేవారు ధరతో పాటు ముఖ్యంగా మజూరీ వంటి విషయాలపై ఆరా తీస్తారు. దీంతో పాటు తరుగు అనే విషయం కూడా తెలుసుకుంటారు. అసలు ఈ తరుగు మరియు మజూరీ అంటే ఏంటి? ఆభరణాలు తయారు చేసే సమయంలో వివిధ దశల్లో బంగారాన్ని కాల్చడం, కరిగించడం, కొట్టడం, మెషిన్లపై తీగలుగా మార్చడం, డిజైన్లు వేయడం, మెరుగులు దిద్దడం, ఇలా చేసే ప్రక్రియలో స్వల్ప మోతాదులో బంగారం వృధా అవుతుంది. దీన్నే తరుగు లేదా వేస్టేజ్ అంటారు. ఇలా ఏదైనా వస్తువు చేయడానికి తీసుకునే ఛార్జీలనే మజూరు అంటారు. ఉదాహరణ చెప్పాలంటే ఒక 10 గ్రాముల బంగారంతో ఉంగరం తయారు చేస్తే మజూరు కింద దాదాపుగా 200 మిల్లీగ్రాములు, ఇతర తరుగు కింద ఒక 200 మిల్లీగ్రాములు, మొత్తం కలిపి 400 మిల్లీగ్రాములు పోతుంది. అలానే వస్తువు తయారీలో 10 గ్రాములకు 70 మిల్లీగ్రాములు కరిగింపులో పోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఆ బంగారాన్ని రాపడం, డిజైన్ చేయడం, చివరిగా మెరుగు పెట్టడం చేసేటప్పుడు బంగారం 15 మిల్లీగ్రాముల నుంచి 30 మిల్లీగ్రాముల వరకు తరుగు రూపంలో పోతుంది. అంటే ముందు చెప్పిన 400 మిల్లీగ్రాములు కాకుండా ఈ 30 నుంచి 100 గ్రాముల వరకు ఎక్స్ట్రాగా పోతుంది అన్నమాట. ఇలా తరుగు రూపంలో పోయిన బంగారం అటు వినియోగదారుడు ఇటు నగల తయారీకి మాత్రం ఏమాత్రం మిగలదు. మరి బంగారం నుంచి నగలు తయారు చేయించే ప్రక్రియలో లేదా తయారు చేసిన నగలు కొనే ప్రక్రియలో మనం ఎక్కడ మోసపోతామో చూద్దాం. తయారైన నగలు తయారు చేసిన 10 గ్రాములకు 400 మిల్లీగ్రాములు తరుగు మజూరుకు పోతుంది. స్వర్ణకారుడు దానికన్నా ఎక్కువ అడుగుతున్నాడు అంటే మనల్ని దాదాపుగా మోసం చేస్తున్నట్టే. ఇది అందరికీ తెలిసిందే కనుక 400 మిల్లీగ్రాముల కన్నా తరుగు మజూరి ఎక్కువ అయితే ఎవరు తీసుకోరు. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల్లో ఉంటుంది. నగల తయారీలో అద్దిన స్టోన్స్ బరువును సైతం బంగారంగా చూపిస్తారు చాలా షాపుల వాళ్ళు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. స్టోన్స్తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములు ఉంటే అందులో 5 గ్రాముల స్టోన్స్ ఉంటే రాళ్ళ బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది. నగల తయారీలో పొదిగే రాళ్ళు ఖరీదు 10 రూపాయల నుంచి ఎక్కువ అయితే గరిష్టంగా చెప్పుకుంటే 2000 వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతాడు. అందుకే మీరు గమనిస్తే గట్టి గాజులు, గట్టి ఉంగరాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో తరుగు తయారీ ఛార్జీల ఆఫర్లు అయితే ఎక్కువ ఇవ్వరు. ఇక కొనుగోలు చేసే బంగారం ఆభరణం స్వచ్ఛత, నాణ్యతను కొనుగోలుదారుడు కూడా పరీక్షించుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను మీరు గుర్తుంచుకోవాలి. ముందుగా ఆభరణం అంచులను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో ఎక్కడైనా రంగు పోయినట్లు కానీ వెలిసినట్లుగా అనిపిస్తే అది అసలైన బంగారం కాదు, బంగారం పూత పూసారని అర్థం చేసుకోవాలి. ఆభరణాల తయారీలో రాగి, జింకి, వెండి కాకుండా బరువు ఎక్కువగా రావడం కోసం కొంతమంది అయితే ఇనుమును కూడా కలుపుతుంటారు. అందుకే మ్యాగ్నెట్ సహాయంతో ఆ ఆభరణాన్ని మనం పరీక్షించుకోవచ్చు. అలాగే తయారైన బంగారం ఆభరణాన్ని గీస్తే నల్లటి రంగు కనిపిస్తే స్వచ్ఛమైంది కాదని, పసుపు వర్ణం కనిపిస్తే అది స్వచ్ఛమైందిగా గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మనం నాణ్యమైన గోల్డ్ ఎలా కొనాలి, గోల్డ్ నాణ్యతను ఎలా పరీక్షించాలనేది చూసాం. ఇప్పుడు గోల్డ్లో పెట్టుబడులు ఎలా పెట్టాలనే దాన్ని చూద్దాం. సురక్షితమైన పెట్టుబడి బంగారమే అని పెద్దలు చెబుతుంటారు. అందుకే దీనికి అంత డిమాండ్ ఉంది. చేతిలో డబ్బులు ఉంటే బంగారం కొనమని సలహా ఇస్తుంటారు. ఫ్యూచర్లో ఏదైనా అత్యవసర అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ గోల్డ్ ఉపయోగపడుతుందని అలా చెప్తారు. అలా కొన్న బంగారం ఆ రోజుల్లో అయితే ఎమర్జెన్సీ ఫండ్లో ఉపయోగపడేది కూడా. పెద్ద బ్యాంకింగ్ సేవలు, ఎన్నో ఆప్షన్లు అందుబాటులో లేని రోజుల్లో వారి ముందు చూపు మంచిదే. అందుకే పండగైన శుభకార్యమైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే ధరించడానికి బంగారం కొనేందుకు మంచిదే, కానీ పెట్టుబడి కోసం అయితే నగలు కొనుగోలు చేయడం అంత తెలివైన పని అయితే కానిది అని చెప్తున్నారు నిపుణులు. అసలు ఈ ఆభరణాలు కొనుగోలుతో వచ్చే నష్టాలేంటి, ఇతర మార్గాలు ఏమున్నాయనేది ఇప్పుడు చూద్దాం. గోల్డ్ రేట్ కాలం మారుతుంటే పెరుగుతుంటుంది. అందుకే చాలా వరకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నెలవారీ పథకాలను కూడా జ్యువెలరీ షాప్స్ అందిస్తుంటాయి. నెలకు చిట్టీల మాదిరిగా కట్టించుకొని చివరిలో బంగారాన్ని మనకు అమ్ముతుంటాయి. గోల్డ్ కొనే సమయంలో తరుగు, మజూరీ, జిఎస్టీ ఇలా పలు రకాల ఛార్జీలు కట్టాలి.
ఇక అవే అమ్మాలంటే పాత బంగారంకి అంత విలువ ఉండకపోవచ్చు. దీంతోనే బంగారం ధర పెరిగినా అది వినియోగదారుడికి దక్కదు. ఒకవేళ బంగారంలో పెట్టుబడే మీ లక్ష్యం అయితే అందుకు ప్రత్యామ్నాయాలు అయితే చాలానే ఉన్నాయి. అందులో మొదటిది డిజిటల్ గోల్డ్. బంగారాన్ని వర్చువల్గా ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు ఉన్న మరో ఆప్షన్ డిజిటల్ గోల్డ్. చేతిలో డబ్బులున్న కొనుగోలు చేసిన ప్రతిసారి అంతే విలువైన గోల్డ్ను విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు. 1 గ్రామ్ కూడా కొనవచ్చు. మీకు కావాలనుకున్నప్పుడు లోహం రూపంలో బంగారం అందిస్తారు. ఇక రెండో ఆప్షన్ సావరిన్ గోల్డ్ బాండ్స్. ఫిజికల్ గోల్డ్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం తరపున ఈ ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంటుంది. ఇందులో అయితే గ్రాము నుంచి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ సావరిన్ గోల్డ్ బాండ్ కొనుగోలుకు దశల వారీగా అనుమతిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజుల్లో మాత్రమే కొనేందుకు అవకాశం ఉంటుంది. మూడో ఆప్షన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే చేస్తుంటామో గోల్డ్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఇలా చాలా మార్గాలు అయితే ఉన్నాయి, బట్ ఈ 3 మాత్రం బెస్ట్ ఆప్షన్స్. దుబాయ్లో గోల్డ్ ధర చాలా తక్కువ అంటారు. అసలు ఇది అపోహో లేదా వాస్తవమో తెలుసుకుందాం. దుబాయ్లో బంగారం కొనడం కొంత చౌకే అయినప్పటికీ భారత్కు తీసుకొస్తే దానిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పైగా దుబాయ్లో మేకింగ్ ఛార్జీలు కూడా ఎక్కువే. పండుగల సీజన్ కావడంతో దుబాయ్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చేటప్పుడు గోల్డ్ తమతో పాటు తీసుకురావాలని చాలామంది బంధువులు కోరుతుంటారు. ఇవన్నీ కలిపితే పెద్ద తేడా ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. పైగా కస్టమ్స్ కష్టాలు సైతం ఉంటాయని వారు అంటున్నారు. గ్రాముకి బంగారం ధర మనకంటే దుబాయ్లోనే తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ మిగిలిన ఛార్జీలు అయితే చాలా భారీగా ఉంటాయి. దుబాయ్లోని దుకాణాల నిర్వహణ వ్యయం, మేకింగ్ ఛార్జీలు, కరెన్సీ కన్వర్షన్ ఖర్చులు ఇవన్నీ లెక్కిస్తే 22 క్యారెట్లు స్వచ్ఛమైన 20 గ్రాముల బంగారం కొనడానికి దుబాయ్లో అయితే 7,500 అదనంగా ఖర్చు అవుతుంది. అందుకే దూరపు కొండల నునుపు అనే సామెత ఇక్కడ సరిగ్గా అన్వయించుకోవచ్చు. వాస్తవాలను కనుక గమనిస్తే భారతదేశంలోనే బంగారం కొనుగోలు చేయడం ఖర్చు తక్కువ అని చెప్పుకోవాలి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.